చూడయా ఒక నిమిషం కనపడదండి మీరు నా మాట అన్న. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్. మాది నెల్లూరు జిల్లా సంగం మండలం అరవపాలెం గ్రామం. నేను గత 8 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో అనేక అక్రమమైన కేసులు నా మీద బనాయించడం వల్ల శారీరకంగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. అన్యాయమైనటువంటి తీర్పుల వల్ల నా జీవితాన్ని నేను కోల్పోయాను. నాకు విలువైన స్వేచ్ఛ జీవనాన్ని కోల్పోవడం జరిగింది. నాకు న్యాయం కావాలి, సత్వర న్యాయం కావాలని మీడియా ముఖం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయాధికారులకి, పోలీసు వారికి నా సమస్యను, నా ఆవేదనను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. నాకు 2015 మే నెల 10వ తేదీన నా భార్య శ్రావణితో వివాహం జరిగింది. నా భార్యది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామం. నా భార్యకి వివాహానికి BCA చదువుతుంది. అప్పటికి నేను PhD ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పెళ్ళైన తర్వాత మేము నెల్లూరు పత్తేకాన్పేటలో కాపురం పెట్టాము. కేవలం 3 నెలలు మాత్రమే నాతో కలిసి ఉంది. నాతో కలిసి ఉన్నంతకాలం ఆమె నేనే చదివించాను. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు సంక్రాంతి పండగకి. తర్వాత నాతో కాపురానికి పంపించమంటే, నువ్వు ఇల్లరకం వచ్చి ఉండాలి, నీ తరపు బంధువులు ఎవరు కూడా చూడడానికి రావడానికి వీల్లేదు, నువ్వు సంపాదించే ఆ సంపాదన కూడా నాకే ఇవ్వాలి అని చెప్పి మా అత్త వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. దాని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు పెట్టిన డిమాండ్లకి నేను అంగీకరించలేదు. అప్పటి నుంచి నా భార్యకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నాకు కూతురు పుట్టిన తర్వాత 2016లో పుట్టింది. అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను వేరే వాళ్ళని సంప్రదించి చూడడానికి వెళ్ళినా కూడా పాపను చూడడానికి నాకు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా వాళ్ళు గలాటా పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె నేను కాపురాన్ని రమ్మని లీగల్ నోటీస్ పంపించాను, FCOP వేశాను. కానీ ఆమె కాపురానికి రాకుండా MC కేసు ఫైల్ చేసింది. అందులో నాకు 10 ఎకరాల ప్రాపర్టీ ఉన్నట్లుగా, నెలకి ₹1,00,000 జీతం వస్తున్నట్లుగా, తర్వాత నెల్లూరులో హౌస్ ప్లాట్లు ఉన్నట్టుగా, అరవపాలెం గ్రామంలో ₹1,00,00,000 వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లుగా, తర్వాత వాళ్ళు నాకు విలువైన బంగారము, కట్నాలు ఇవన్నీ ఇచ్చినట్లుగా ఆమె ఫైల్ చేసి ఉన్నారు MCలో. అవన్నీ కూడా అవాస్తవాలు. వాటిని బేస్ చేసుకొని వాళ్ళ తరఫు న్యాయవాదులైన బత్తన రామకృష్ణారెడ్డి గారు, తర్వాత వంశీధర్ గారు అవాస్తవాలను వాస్తవాలుగా నమ్మిస్తూ కోర్టు వారిని తప్పుదోవ పట్టిస్తూ తీర్పుల్ని వెలువరించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఆమెకు ₹12 లక్షల డబ్బు కట్టాలి. తర్వాత ప్రతి నెల ₹20,000 మెయింటెనెన్స్ పంపించమన్నారు. ప్రస్తుతము నేనే నన్ను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. గత 8 సంవత్సరాలుగా 2016 జూన్ నుంచి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్లోను, గాలిపాలెం వెంకయ్య స్వామి ఆశ్రమంలోనూ నేను తలదాచుకున్నాను. నన్ను నేను పోషించుకోలేక శారీరకంగా మానసికంగా అనారోగ్య స్థితిలో ఉంది. దీని గురించి నేను న్యాయమూర్తుల వారికి తెలియజేసుకునేది ఏమిటంటే, కోర్టు వారే నన్ను స్వయంగా మెడికల్ టెస్టులు చేసి నాకు ఏ అనారోగ్యం ఉందో వారే పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఎటువంటి ఆస్తులున్నా సరే వాటిని విచారణ చేయించి చట్టపరంగా నా భార్యాబిడ్డలకి ఎంత ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇటువంటి ఆస్తులు కానీ నాకేమీ లేదు. నన్ను నేను పోషించుకోలేకున్నాను. కానీ నా గోడు ఎంత చెప్పుకున్నా సరే వినిపించుకోకుండా నువ్వు భరణం కట్టవలసిందేను అని నన్ను కోర్టులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నా మీద వాళ్ళు అడిగిన మెయింటెనెన్స్ ఇవ్వలేదని నా మీద 498 కేసు పెట్టారు. తాగుబోతూ తిరుగుబోతూ తాగొచ్చు పడుతున్నాడని. నాకు తాగుడు అలవాటు, తిరుగుడు అలవాట్లు ఉన్నాయని వారు నిరూపించగలిగి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా భార్యను నేను ఏ విధంగా హింసించినా సరే నిరూపించగలిగితే వారు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా సంవత్సరాల తరబడి నా జీవితాన్ని నాశనం చేస్తున్నందుకు ఈ మీడియా ముఖంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. విచారణ చేసి వాస్తవాలను బయటకు తీసి నాకు న్యాయం చేయగలదని కోరుతున్నాను. అబ్బాయిని మేము గమనిస్తున్నాం. మా ఊరు అబ్బాయి కాబట్టి, మా పల్లెలో స్థానికంగా ఉండే అబ్బాయి కాబట్టి, ఆ అబ్బాయి మానసిక వేదన, ఆ అబ్బాయి మీద పెట్టినటువంటి అభియోగాలు అయితే ఏమి అవన్నీ కానీ, లేని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్పటం కానీ, అవన్నీ కట్టమనటం కానీ, బిడ్డని దూరంగా పెట్టడం కానీ, చాలా హింసకి గురయ్యి చాలా కృంగిపోయి ఈరోజు దేవస్థానంలో అబ్బాయి మెంటల్ పరిస్థితి కూడా సరిలేక ఆ అబ్బాయి పెద్దగా కేకలు పెడుతూ అన్నం ఆహారాలు లేక మాబోటి వాళ్ళని చూసినప్పుడు, ఆ సమయానికి వెళ్ళినప్పుడు
దేవస్థానంలో ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఎంత దీనంగా ఉందిరా అని అంటే భారతదేశంలో ఎక్కడ న్యాయం అనేది జరగదా, రేపు మన పరిస్థితి ఏంటి, ఆ న్యాయ వ్యవస్థలకి వెళ్ళాలంటేనే భయం కలిగేలా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నాము. ఈ అబ్బాయి పరిస్థితిలోనే ఇలా ఉందిరా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి లేని ఆస్తుల నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? మీడియా ఎంక్వైరీ చేయొచ్చు, పోలీస్ ఎంక్వైరీ చేయొచ్చు, కోర్టు ఎంక్వైరీ చేయొచ్చు, అందరూ ఎంక్వైరీ చేయొచ్చు, కానీ ఎందుకు అబ్బాయిని అలా హరాస్మెంట్ చేస్తున్నారు? ఇదే మేము అడగదలుచుకునింది ఎవరినైనా కూడా. ఎంక్వైరీ చేయకుండా ఏదైనా మొదలు పెడతారు, ఏ ప్రాసెస్ అయినా. వాళ్ళకి ఏమన్నా కళ్ళు కనిపించకుండా ఈ అబ్బాయి ఉన్న దాగుడు మూతలను కట్టేస్తున్నాడా వాళ్ళకి? ఈ అబ్బాయి చెప్పేది నమ్మమని అడుగుతున్నాడా? ఆ పాప ఎలా ఉంటుందో తెలియదు, డాడీ ఎలా ఉంటాడో ఆ పాపకు తెలియదు. ఏదో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఇంకేదైనా రికమెండేషన్ ఉండొచ్చు, అందుకని లాయర్ లేదు చెప్తే పై వాళ్ళు కూడా అదే దానికేనంటే అబ్బాయి వాడి ఎలా వినిపించుకుంటాడు? ఎంత మానసికంగా ఉన్నాడో మీరే వెళ్ళి తీసుకెళ్ళండి. అబ్బాయికి న్యాయం చెయ్యాలి. మాకైతే స్థానికంగా ఉండే ప్రజలకి ఈ కోర్టుల మీద, ఈ లాయర్ల మీద, ఈ పోలీసు వాళ్ళ మీద న్యాయ వ్యవస్థ